ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపులకు సంబంధించి ప్రక్షాళన అనేది చేపట్టిందండి. ఇప్పటి వరకు ఎండియు వాహనాల ద్వారా వీధి వీధికి రేషన్ ని సరఫరా చేస్తూ ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఎప్పటి నుంచో ఉన్న రేషన్ షాపులను కాదని ఎండియు వాహనాల ద్వారా నేరుగా వీధి వీధికే పంపిణీ చేయడం ద్వారా ఇక్కడ లబ్ధిదారులకు ఈ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక పనులు మానుకొని గంటల కొద్దీ వీధుల్లో నిల్చోవలసి వచ్చేదని ఇప్పటి కూటమి ప్రభుత్వం భావించి ఈ ఎండియు వాహనాలను అయితే రద్దు చేయడం జరిగింది. అయితే ఈ ఎండియు వాహనాలను రద్దు చేయడం ద్వారా ఎక్కువ మంది లబ్ధిదారులు రేషన్ షాప్ కు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని, కొంతమంది లబ్ధిదారులకు ఈ రేషన్ షాప్ అనేది 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఇలాంటి వారికి తీవ్రంగా ఇబ్బంది అవుతుందని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే 6500 రేషన్ షాపులు సంబంధించి ఖాళీలు ఏర్పడగా ఈ రేషన్ షాపుల బాధ్యతలను కూడా ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి రేషన్ షాపు డీలర్లకు అప్పజెప్పడంతో ఈ పలు గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు అయితే ఇతర గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే కొత్తగా 2774 రేషన్ షాపులను క్రియేట్ చేయడమే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి 6500 రేషన్ షాపు డీలర్లను భర్తీ చేసి ఈ మేరకు గ్రామాల్లో 1, 2 అవసరాన్ని బట్టి 3 రేషన్ షాపులు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. దీన్ని బట్టి గ్రామాల్లో 500 రేషన్ కార్డులు కలిగిన వారికి ఒక షాపు, 500కు మించి రేషన్ కార్డులు ఉన్నటువంటి గ్రామానికి 2 షాపులు, ఒకవేళ మేజర్ పంచాయతీలై 1000, 1500, 2000 రేషన్ కార్డులు ఉన్నట్లయితే అలాంటి చోట 3 లేదా 4 రేషన్ షాపులు కూడా ఉండే విధంగాను, అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కూడా 600, 700 మించి ఉన్నటువంటి చోట్ల ఒక్కొక్క చోట 2-3 రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని త్వరలోనే ఈ ఖాళీలు కొత్తగా ఏర్పాటు చేయనున్న 2704 రేషన్ షాపులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతా ఉంది. తరువాత ఈ రేషన్ షాపులను భర్తీ చేసి రేషన్ పంపిణీ విధానాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్చబోతోంది. అది ఏ విధంగా అంటే, రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల హేతుబద్ధీకరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రేషన్ షాపుకు 400 నుంచి 450 రేషన్ కార్డులు ఉండేట్టుగాను, పట్టణ ప్రాంతాల్లో 500 నుంచి 550 రేషన్ కార్డులు ఉండేట్టుగాను, అదే కార్పొరేషన్లు అయితే 600 నుంచి 650 రేషన్ కార్డు చొప్పున ఒక్కొక్క షాపును ఉంచేందుకు గాను కొత్తగా ఏర్పాటు చేయనున్న రేషన్ షాపుల వల్ల ఏటా 1.21 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఇప్పటికి పేర్కొనడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి ఈ ఎండియు వాహనాలను తీసివేయడం ద్వారా జరిగేటువంటి అసౌకర్యాన్ని భర్తీ చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా రేషన్ షాపులను తీసుకురావడమే కాకుండా ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసి ఒక్కో గ్రామంలో 2 అవసరమైతే 3 రేషన్ షాపులు ఉండే విధంగా చర్యలు తీసుకోబోతా ఉంది. ఈ విధంగా రేషన్ షాపును లబ్ధిదారులకు అతి దగ్గరలోనే కేవలం 1, 2, 3 వీధుల్లోనే రేషన్ షాప్ ఉండి లబ్ధిదారుడు తమ దగ్గరలోని రేషన్ షాప్కే వెళ్ళి రేషన్ తెచ్చుకునే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతా ఉంది. ఈ కొత్త రేషన్ షాపులు కావచ్చు, ఖాళీలు 6500కు సంబంధించి భర్తీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగానే ఆ వివరాలను నేను మీకు తెలియజేస్తాను. ఈ వివరాలను మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం అయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.